పూజలో పాల్గొనగా వేగమిరారండి. బలి పూజలు చేయగా పరుగిడిరారండి. పూజలో పాల్గొనగా వేగమిరారండి. బలి పూజలు చేయగా పరుగిడిరారండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా. స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమెరారండి. బలి పూజలు చేయగా పరుగిడిరారండి. పూజలో పాల్గొనగా వేగమెరారండి. బలి పూజలు చేయగా పరుగిడిరారండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతల కుటుంబాలలో వారు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఈ తపస్సు కాలంలో ప్రత్యేకముగా ఆధ్యాత్మిక మేలులు ఈ కుటుంబ సభ్యులందరూ పొందినట్లుగా వారి కోసం అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం ప్రేమ అనేటటువంటి పునాదిపై నిర్మించబడింది. అనేక సార్లు దైవ ప్రేమ సోదర ప్రేమలను మనం మరచిపోయి మనుషులు సృష్టించినటువంటి ఆచారాలకు కట్టుబాట్లకు మనం ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. అందుకే ఈరోజు సువిశేషములో క్రైస్తవ జీవితంలో ప్రధానమైనటువంటి ఈ రెండు ఆజ్ఞలు దైవ ప్రేమ సోదర ప్రేమ, ఇవి రెండు వేరు కాదని, దైవ ప్రేమ సోదర ప్రేమ అనేటటువంటి ఒకే ఆజ్ఞ గురించి మనం వినబోతూ ఉన్నాం. మనందరం కూడా యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి మన పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించటం విఫలమయ్యామో, మన వలె మన పొరుగు వారిని కూడా ప్రేమించటం విఫలమయ్యామో, అటువంటి సందర్భాలను తలచుకొని ఆ కరుణామయుని యొక్క క్షమాపణను మన్నింపును వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. మేము చెడ్డ వాంఛల నుండి విముక్తి పొంది అపారమైన నీ వరప్రసాద సహాయముతో జీవమునిచ్చు నీ వాక్య పదములో పయనింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పఠనము. విగ్రహములను మా దైవములుగా ఎంచము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలి రండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము, మేము నిన్ను స్తుతింతుము. అస్సిరియా మమ్ము రక్షింపజాలదు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు. మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము. దిక్కులేని వారికి కరుణను చూపువాడవు నీవే. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహ బుద్ధిని కుదుర్తును, నిండు హృదయంతో వారిని ప్రేమింతును, వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇజ్రాయేలును ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు, లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు. వారికి క్రొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవు చెట్ల వలె సుందరముగా అలరారుదురు. లెబానోను దేవదారుల వలె పరిమళములు ఒలుకుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు. పొలములో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లెబానోను ద్రాక్షాసవము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఇజ్రాయేలీలు మరలా విగ్రహముల జోలికి పోరు. నేను వారి మనవులు ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి ఎల్ల దీవెనలను బడయుదురు. జ్ఞానము గలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులను అర్థం చేసుకొందురుగాక. ప్రభు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడుతురు. కానీ దుష్టులు వాని నుండి వైదొలగి కాలుజారి పడిపోవుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వనికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నేను మీ దేవుడనైన ప్రభువును, మీరు నా మాటల ఆలకింపుడు. నేను ప్రభువును, మీరు నా మాటల ఆలకింపుడు. మీ భుజముల మీద నుండి బరువును దింపినది నేనే, మీ చేతులలో నుండి గంపలను తొలగించినది నేనే. మీరు ఆపదలో నుండి నాకు మొరపెట్టగా నేను మిమ్ము ఆదుకొంటిని. తుఫానులో దాగుకొని ఉండి మీకు జవాబు ఇచ్చితిని. మెరీబా జలముల వద్ద మిమ్ము పరీక్షించితిని. నా ప్రజలారా వినుడు, నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. అందరూ, నేను మీ దేవుడనైన ప్రభువును, నేను మీ దేవుడనైన ప్రభువును, మీరు నా మాటలను ఆలకింపుడు. మీరు నా మాటలను ఆలకింపుడు. ఇశ్రాయేలీలారా, మీరు నా మాట వినిన ఎంత బాగుండును. మీరు అన్యదైవమును కొలువరాదు, పరదైవమునకు మొక్కరాదు. అందరూ, నేను మీ దేవుడనైన ప్రభువును, నేను మీ దేవుడనైన ప్రభువును, మీరు నా మాటలను ఆలకింపుడు. మీరు నా మాటలను ఆలకింపుడు. నేను మీ దేవుడనైన ప్రభువును, ఐగుప్తు దేశము నుండి మిమ్ము తోడుకొని వచ్చిన వాడను. మీరు నోరు తెరిచిన చాలును, నేను మీకు భోజనం పెట్టెదను. కానీ నా ప్రజలు నా మాట వినుటలేదు, ఇశ్రాయేలీలు నాకు విధేయులగుటలేదు. అందరూ, నేను మీ దేవుడనైన ప్రభువును, నేను మీ దేవుడనైన ప్రభువుడను, మీరు నా మాటలను ఆలకింపుడు. మీరు నా మాటలను ఆలకింపుడు. నేను వేగరమే వారి శత్రువులను ఓడించియుందును, వారి విరోధులను జయించియుందును. అందరూ, నేను మీ దేవుడనైన ప్రభువును, నేను మీ దేవుడనైన ప్రభువును, మీరు నా మాటలను ఆలకింపుడు. మీరు నా మాటలను ఆలకింపుడు.
నేను మిమ్ము మేలైన గోధుమలతో పోషించియుందును, కొండ తేనెతో సంతృప్తిపరిచియుందును. నేర్పుమయా నజరేయ ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయ ప్రార్థన నేర్పుమయా, మాకు ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా, నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా, నేర్పుమయా నజరేయ ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయ ప్రార్థన నేర్పుమయా. ఎర్ర సంద్రమునే చీల్చితివి, ఎండి నేలపై నడితివి, ఎర్ర సంద్రమునే చీల్చితివి, ఎండి నేలపై నడితివి, మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన పది ఆజ్ఞలను మరువక నిత్యము జీవింప, మరువక నిత్యము జీవింప, నేర్పుమయా నజరేయ ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయ ప్రార్థన నేర్పుమయా, మాకు ప్రార్థన నేర్పుమయా, మాకు ప్రార్థన నేర్పుమయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువార్తలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము వచనములు 28 నుండి 34 వరకు. మార్కు సువార్త అధ్యాయము 12 వచనములు 28 నుండి 34 వరకు. ఆ దినములలో యేసు బోధనను ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇజ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను.
ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకొనున్నట్లు తన పొరుగువారిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరునూ ఏమియు అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జీవించినటువంటి సమాజములో రకరకాల వర్గాలుండేవి. మన భారతదేశంలో కూడా ఏ విధముగా సమాజంలో రకరకాల కులాలు, రకరకాల వృత్తులు, రకరకాల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రజలు ఉన్నారో, అట్లానే యేసు ప్రభు జీవించినటువంటి సమాజంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యులు అనేటటువంటి ఈ వర్గాల వారు ఉండేవారు. ధర్మశాస్త్ర బోధకులకు చెందినటువంటి ఒకడు ఈరోజు యేసు ప్రభువును సమీపించి ఒక ప్రశ్నను అడుగుతున్నారు. అదేమనగా, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని. ఎందుకు ఈయన ఈ ప్రశ్నను అడుగుతున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, బైబిల్ గ్రంథములో ఎప్పుడైతే పరిసయ్యులు కానీ ధర్మశాస్త్ర బోధకులు కానీ వచ్చి యేసు ప్రభువును ఒక ప్రశ్న వేశారు అంటే, అనేక సార్లు ఆయనను పరీక్షించటానికి, ఆయనను ఇబ్బంది పెట్టడానికి అనేక మారులు ఆ విధముగా ప్రశ్నలు వేశారు. కానీ ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నించినటువంటి ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభువును ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశముతో కాదు, యేసు ప్రభువులో తప్పులు కనుగొనాలని మాత్రం కాదు, ఆయన మంచి మనస్సుతో మంచి హృదయముతోనే యేసు ప్రభువును ఈ ప్రశ్నను అడిగాడు, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని. అయితే ఎందుకు అడిగాడు ఆయన? మంచి మనస్సుతోనే అడిగాడు, కానీ ఎందుకు అడిగాడు అని మనం ఆలోచించినట్లయితే, యేసు ప్రభు జీవించినటువంటి రోజుల్లో యూదులకు కనీసం 613 ప్రధానమైనటువంటి ఆజ్ఞలుండేవి. మనకు ఏ విధముగా 10 ఆజ్ఞలు అని తల్లి తిరుసభ బోధిస్తూ ఉందో, ఆ విధముగా యూదులకు 613 ఆజ్ఞలుండేవి. మరి ఇన్ని ఆజ్ఞలలో ఏది ముఖ్యమైనది అనేది చాలామంది ప్రజలు అయోమయానికి గురవుతూ ఉండేవారు. అయితే మనం బోధిస్తూ ఉన్నాం మన పిల్లలకి 10 ఆజ్ఞలు ఉన్నా కానీ ఈ 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలలో అణిగి ఉన్నవి. ఈ 2 ఆజ్ఞలు వేరువేరు కాదు, ఒకటే దేవుని ప్రేమ, సోదర ప్రేమ అని మనం బోధిస్తూ ఉన్నాం. కాబట్టి మన పిల్లలకి తెలుసు 10 ఆజ్ఞలలో ప్రధానమైనవి ఏది అని. అయితే ఆ రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి 613 ఆజ్ఞలని కొంతమంది సమాన దృష్టితో చూసేవారు. ఆ ఆజ్ఞలలో ఉన్నటువంటి దేవుని ప్రేమ, సోదర ప్రేమ మిగతా వాటికంటే ముఖ్యమేమి కాదు అని పొరపాటు పడేవారు కొంతమంది ప్రజలు. అందుచే దేవుని ప్రేమ, సోదర ప్రేమ కూడా అనేటటువంటి ఆజ్ఞలు, చేతులు కడుక్కోకుండా భుజింపరాదు అనేటటువంటి ఆజ్ఞ, ఈ 2 కూడా సమానమైనటువంటి విలువ కలిగినవి, సమానమైనటువంటి ప్రాధాన్యత కలిగినవి అని ప్రజలు పొరపాటు పడేవారు. అందుకే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుడు ఈరోజు ప్రభువును అడుగుతున్నాడు, ప్రభువా, ఇన్ని ఆజ్ఞలలో ప్రధానమైనది ఏది అని అడిగినప్పుడు, ప్రభువు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు, ప్రతి యూదునికి కూడా ఈ వచనాలు తెలుసు. అదేమనగా, ఇజ్రాయేలు ప్రజలారా వినుడు,
మీ దేవుడైనటువంటి ప్రభువైన యావేను పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ప్రేమింపవలెను. ఇది అన్ని ఆజ్ఞల కంటే ప్రధానమైన ఆజ్ఞ అని ఈ ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి వచనం, ప్రతి యూదునికి కూడా తెలిసినటువంటి వచనాన్ని ప్రభువు మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఉన్నారు. అయితే ప్రభువు అంతటితో ఆగిపోలేదు. ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని చెప్పి, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని కూడా ప్రేమింపుము, ఇది కూడా ప్రధానమైన ఆజ్ఞ అని మరొక ఆజ్ఞను కలుపుతూ ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి రెండవ ఆజ్ఞ ప్రభువు కొత్తగా బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను అనేటటువంటి సూత్రం అమలులో ఉంది. నాకు మంచి చేసిన వాడికి నేను మంచి చేయాలి, నాకు చెడ్డ చేసిన వాడికి నేను చెడ్డ చేయాలి అనేది ఆ సూత్రం. అయితే ప్రభువు దానిని మార్చి, నిన్ను నీవు ఏ విధముగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అదే విధముగా ప్రేమించాలి. వాడు నీకు మంచి చేయకపోయినా, నిన్ను దూషిస్తున్నా, నిన్ను ద్వేషించినా, వాడు నీ శత్రువైనా కూడా నిన్ను నీవు ఏ విధముగా ప్రేమించుకుంటావో అదే విధముగా నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్ర బోధకుడు ప్రభువుతో ఈ రెండు ఆజ్ఞలు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ప్రధానమైనవి అని పలికాడో, ప్రభువు అతనిని మెచ్చుకుంటూ ఏమంటున్నారంటే, నీవు సమాధానం చక్కగా ఇచ్చావు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అంటారు. అంటే నీవు దేవుని రాజ్యములో ప్రవేశించేశావు, ఇక నీవు మోక్షానికి డైరెక్ట్గా వెళ్ళిపోయినట్లే అని చెప్పటం లేదు. నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అంటే సమీపముగా ఉన్నావు, కానీ ఇంకా నీవు ప్రవేశించలేదు. ఎందుకు అనగా ఈ ధర్మశాస్త్ర బోధకునికి కేవలం తెలివితేటల రూపాన మాత్రమే తెలిసింది ఏది ప్రధానమైనటువంటిది, ఏది ప్రధానమైనటువంటిది కాదు అని. అంటే మనకున్నటువంటి కేవలం జ్ఞానం మనలను మోక్షానికి తీసుకొని వెళ్ళలేదు. మనం ఆ ఆజ్ఞలను, ప్రేమ అనేటటువంటి ఆజ్ఞను జీవితములో పాటించినట్లయితేనే మనము పరలోకములో ప్రవేశిస్తాము, దేవుని రాజ్యములో. అయితే ఇది ప్రధానమైన ఆజ్ఞ అని మనకు తెలియటం ముఖ్యం, కానీ తెలిసినంత మాత్రమున మోక్షమునకు వెళ్ళము. దానిని మనం అనుసరించాలి, పాటించాలి. అందుకే నీవు దేవుని రాజ్యమునకు సమీపముగా ఉన్నావు అని మాత్రమే ప్రభువు అతనితో చెప్తూ ఉన్నారు. అయితే మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? 4 రకాలుగా. పూర్ణ హృదయం. హృదయం అనేది ప్రేమకి గుర్తు. అనగా ఈ హృదయంలో భాగాలు ఉండకూడదు. కొంత భాగం దేవుణ్ణి ప్రేమిస్తాను, కొంత భాగం నా ఉద్యోగాన్ని ప్రేమిస్తాను, కొంత భాగం నా ధనాన్ని ప్రేమిస్తాను, కొంత భాగం నాకిష్టమైన వాళ్ళను ప్రేమిస్తాను అనేటువంటి భాగాలు ఉండకూడదు. పూర్ణముగా ప్రభువును మన పూర్ణ హృదయముతో, రెండవది పూర్ణ ఆత్మతో, మూడవది పూర్ణ మనస్సుతో, నాలుగవది పూర్ణ శక్తితో. ఈ 4 విధాలుగా సంపూర్ణముగా మనం ప్రభువుని ప్రేమించాలి. ఇక రెండవది చూసినట్లయితే మన వలె మన పొరుగు వారిని ప్రేమించాలి. ఈ సందర్భంలో మన కథోలిక తిరుసభ చరిత్రలో ఒక పునీతురాలు గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆమె పేరు పునీత జీటా గారు. ఆమె పండుగను మనం ఏప్రిల్ 27వ తేదీన కొనియాడుతూ ఉన్నాము. ఈ జీటా అనేటటువంటి పునీతురాలు ఒక ధనవంతుని ఇంట్లో పని మనిషిగా ఉండేది. వంట చేయటం, ఇల్లుని ఊడవటం, బట్టలు ఉతకటం, గిన్నెలు శుభ్రం చేయటం, అదే ఆమెకిచ్చినటువంటి పని. అయితే ఈ జీటా ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన యొక్క పనులకు ఆటంకం కలగకుండా రోజు దివ్యబలి పూజలో పాల్గొని ఆ తరువాత తనకిచ్చినటువంటి అన్ని పనులు చేసుకుంటూ ఉండేది. అయితే కడు పేదరాలు ఈమె. అయితే ఆ చలి దేశములో ఈ జీటాకు కప్పుకోవటానికి మంచి చలికోటు కూడా ఉండేది కాదు. అయితే ఆ సంవత్సరం క్రిస్మస్ పండుగ రోజున జీటా అర్ధరాత్రి పూజకు పాల్గొనాలి అని యజమానుని అడిగినప్పుడు ఆ యజమానుడు అత్యంత ఖరీదైనటువంటి ఒక ఉన్ని చలికోటును జీటాకు ఇచ్చి, అమ్మ నీవు చలిలో అర్ధరాత్రిలో పూజకు వెళ్ళబోతున్నావు కదా,
ఈ కోటును ధరించి నిన్ను నీవు కాపాడుకో అని ఎంతో ఖరీదైనటువంటి కోటును జీటా గారికి ఇచ్చి ఆమెను అర్ధరాత్రిలో పూజకు పంపిస్తారు. అయితే ఆమె పూజకి ప్రవేశించేటటువంటి దేవాలయం వద్ద గేటు వద్ద ఒక భిక్షగాడు వస్త్రాలేమీ లేకుండా చలికి వణికిపోతూ ఉంటాడు. ఆ భిక్షగాడు ఈ జీటా గారిని చూచి, అమ్మ, మీ ఒంటి మీద ఉన్నటువంటి కోటును నాకు ఇస్తే నన్ను నేను కాపాడుకుంటాను అని చెప్పినప్పుడు జీటా చెప్పింది, అయ్యా, ఇది నా కోటు కాదు, నా యజమానుడు నాకిచ్చాడు, ఈ ఒక్క పూజ సమయానికి మాత్రం దీన్ని వాడుకొని నేను మళ్ళీ తిరిగి ఇవ్వాలి. అయితే పూజ అయిపోయిన దాకా నాకు ఈ కోటు లేకపోయినా పర్వాలేదు, కానీ నీకు ఇస్తాను ఈ కోటు, పూజ అయిన తరువాత దాన్ని తిరిగి నాకు అప్పగించు అని చెప్పి ఆ కోటును అతనికి ఇచ్చివేసి పూజకు వెళ్ళిపోతుంది. పూజ అయిపోయి తిరిగి వచ్చేసరికి ఆ కోటు లేదు, ఆ భిక్షగాడు కూడా లేడు. ఎంతో భయంతో బాధతో ఈ జీటా పునీతురాలు ఇంటికి వస్తుంది. యజమానురాలు ఆమెను చూచి కోప్పడతాడు. ఎంతో ఖరీదైనటువంటి చలికోటును నీకు ఇచ్చాను, ఏం చేశావు అన్నప్పుడు ఆ పేదవాని మీద, భిక్షగాని మీద ఏ నింద కూడా రానికుండా ఈమె మౌనం వహిస్తూ ఉంది. అయితే చరిత్ర, పునీతుల చరిత్ర మనకేం చెప్తుంది అంటే, కొన్ని దినాల తర్వాత జీటా గారు తరచూ ప్రార్థన చేసేటటువంటి పునీతుడు తనకు ప్రత్యక్షమై ఆ కోటును, పోయినటువంటి కోటును తిరిగి తీసుకొని వచ్చి ఆమె చేతికి అప్పగించి అదృశ్యమైపోతాడు. అప్పుడు జీటా గారు ఆ కోటును తన యజమానునికి ఇచ్చివేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, సోదర ప్రేమ అంటే ఇదే. మాటలలో నా వలే నా పొరుగువాన్ని ప్రేమించటం కాదు అని చెప్పినంత మాత్రాన మనం పరలోకములో ప్రవేశించలేము. ఆ భిక్షగాని యొక్క చలిని ఆమె అనుభవించింది. ఆ భిక్షగాడు ఎంత కష్టపడుతున్నాడు, చలిలో వణికిపోతున్నాడు అని ఆమె వాడి స్థానాన్ని తీసుకుంది పునీత జీటా గారు. సోదర ప్రేమ అదే. కనుక మనలో కూడా దైవ ప్రేమను, సోదర ప్రేమను మన హృదయాలలో నింపి మనందరం ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించే అనుగ్రహాలను ప్రసాదించమని ఈ దివ్య బలి పూజ ద్వారా మనం వేడుకుంటూ ఈ పూజ ఫలాలను పొందుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మనకు కావలసినటువంటి అనుగ్రహములను మన తండ్రి దేవుని ద్వారా వేడుకుందాం. పరలోక తండ్రి, కథోలిక తిరుసభను, దానిని కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, సమస్త క్రైస్తవులను, మఠవాసులను దీవించి క్రైస్తవ మత పునాది దైవ ప్రేమ, సోదర ప్రేమ అనేటటువంటి సత్యాలను మేము మా మత బోధన ద్వారా ప్రపంచమంతటా ప్రకటించే శక్తిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా అందరి హృదయాలను దైవ ప్రేమతో నింపి మేము పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మిమ్ములను ప్రేమిస్తూ మాలో భాగములు లేనటువంటి సంపూర్ణ ప్రేమ మీ ఎడల చూపిస్తూ, అదే విధముగా మాకన్నా తక్కువగా ఆశీర్వదించబడిన వారిలో మిమ్ములను చూచి వారిని కూడా మేము ప్రేమించుకునే విధముగా వారిని ప్రేమించే శక్తిని మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి దాతలందరినీ దీవించండి. ప్రార్థన ద్వారా, వారి యొక్క సమయాన్ని ఛానల్ కోసం వినియోగించటం ద్వారా, ఆర్థిక సహాయం ద్వారా దివ్యవాణి ఛానల్ను ముందుకు నడిపిస్తూ దీనిలో భాగస్థులైన ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబమును దీవించి వారి ఉద్దేశాలను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నింపవా. నీ రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నింపవా. నీ రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము. నీ రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీ రాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజా బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ కర్పించుచున్న మా ఈ కానుకలను కనికరముతో వీక్షింపుము. ఇవి నీకు ఆమోదయోగ్యముగా ఉండి మాకు రక్షణ సాధనములుగా ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీటినన్నిటిని క్రీస్తునాథుని ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములనేకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరల వచ్చులకు వేచియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని ఈ దివ్య బలిపీఠము చుట్టూ చేరి ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఈ బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద పుట్టిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము వీరికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, జీవాహారం, జీవాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం, జీవాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారములో పాల్గొనుట ద్వారా మా మనస్సులు శరీరములు నీ శక్తితో ప్రభావితమగునుగాక. ఈ దివ్య విందులో పాలు పంచుకొనిన మేము నిన్ను పూర్ణ హృదయముతో ప్రేమించునట్లును, మమ్ము మేము ప్రేమించుకొనినట్లు మా పొరుగు వారిని కూడా ప్రేమించినట్లు చేయుము. తద్వారా నీవనుగ్రహించు సంపూర్ణ రక్షణకు మేము పాత్రులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సోదర ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి
వందనములు. నీ సిలువ చెంత నీ చేరినాను, నీ దివ్య కృపని నీ కోరినాను. నీ సిలువ చెంత నీ చేరినాను, నీ దివ్య కృపని నీ కోరినాను. నా జీవనాదా ప్రాణనాదా, నా జీవనాదా, నా ప్రాణనాదా, నీ ప్రేమ సుధతో పోషించు దేవ, నీ ప్రేమ సుధతో పోషించు దేవ. నీ సిలువ చెంత నీ చేరినాను, నీ దివ్య కృపని నీ కోరినాను. నీ సిలువ చెంత విసిగించినాను నిన్నెంతో నేను, వ్యసనాల పాలై వేద చెందినాను. విసిగించినాను నిన్నెంతో నేను, వ్యసనాల పాలై వేద చెందినాను. నీ స్వీయ త్యాగం, నీ సిలువ యాగం, నీ శరణు వేడ వచ్చాను స్వామి. నీ స్వీయ త్యాగం, నీ సిలువ యాగం, నీ శరణు వేడ వచ్చాను స్వామి, వచ్చాను స్వామి. నీ సిలువ చెంత నీ